తెలంగాణ అసెంబ్లీలో టఫ్ ఫైట్ జరుగుతుంది. అప్పులపై హరీష్ రావు, బట్టి విక్రమార్క మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ఇదే సమయంలో తాగుడు అంటూ అసెంబ్లీలో తప్పటడుగు వేశారు హరీష్ రావు. అసెంబ్లీలో సభ్యులు పొద్దున్నే తాగుస్తున్నారని వెటకారపు పైకిపు మాటలతో గులాబీ పార్టీ పరువును గంగలో కలిపారు. ఇది హరీష్ నీ అసలు రంగు అంటూ మామను మించిన గనుడు. కాంగ్రెస్ నేతల ఎన్కౌంటర్లతో తోక ముడిచారు ట్రబుల్ షూటర్. అసెంబ్లీలో నోరు జారిన హరీష్ రావు సభ్యులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలని కామెంట్. హరీష్ రావు మాటలతో హస్తం నేతల ఆగ్రహం. కేసీఆర్ తాగుతారంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన కాంగ్రెస్. మామ అల్లుడ్లు ఒకటేనంటూ చురకలు. కేసీఆర్ ఇజ్జత్ తీసిన ముద్దుల అల్లుడు హరీష్ రావు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష తీరుతో సైడ్ ట్రాక్ తప్పుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులకు అధికారం లేకపోయేసరికి ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. నిజం చెప్పాలంటే ఈ ఏడాది సమయంలో నాలుక కరుచుకోవడాలు మరీ ఎక్కువైపోయాయనే చెప్పుకోవాలి. హుందాగా కనిపించే హరీష్ రావు మరీ దిగజారాడనే చెప్పుకోవచ్చు. ఎంతలా అంటే అసెంబ్లీ సభ్యులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలనే మాటతో ఆయన తేలిపోయారు. ఆయన తెలిసన్నాడో తెలియక అన్నాడో, తెలిసి తెలియక ఫ్రస్ట్రేషన్ ఎక్కువై అన్నాడో తెలియదు, కానీ ఈ మాటలు మాత్రం 100 స్పీడ్తో తిరిగొచ్చి హరీష్, కేసీఆర్, కేటీఆర్ కు ఆ పార్టీకి పవర్ పంచుని ఇచ్చాయి. ఒక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో హరీష్ రావు అంతలేని మాటలు మాట్లాడుతుంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కొట్టనా అన్నట్టు ఇక అధికార పార్టీ సభ్యులు ఊకుంటారా, ఊహో అంటారా? ఫైర్ అయ్యారు. మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అయ్యారు. ఓ హరీష్ రావు గారు, మీ మామ కేసీఆరే తాగుతారు, అలా తాగి హెలికాప్టర్ దిగుతూ పడ్డ వీడియోలు చూపాలా అంటూ కౌంటర్ కామెంట్లు పెట్టారు. అంతేకాదు మామ అండ్లుళ్ళు ఒకే లిక్కర్ చుక్కలన్నమాట అంటూ చురకలంటిచ్చారు. వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం. మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి త్యాగం చేసిన వ్యక్తి ఇవాళ మీ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో పండుకుంటే సభను అవగౌరవపరిచే విధంగా తాగబోతుంటున్నావు అంటే మీకున్న అలవాటు మాకున్నదని చెప్పి మీరు అంటున్నారు. ఇది తప్పు. అధ్యక్ష, గతంలో చూడండి, మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రజలు తెలవదా? తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డారు, తాగి ఎవరు ఫామ్ అవుతుంటారు. మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ లో పట్టుకుంటే మీరా మా మంత్రి గురించి మాట్లాడాలి, మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి. సరే, ఇవన్నీ సభలో ఒకెత్తైతే డేరింగ్ లీడర్ జగ్గారెడ్డి ఊరుకుంటారా ఏంటి? ఆయన స్టైలే వేరు కదా. అతడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని ఈ మ్యాటర్లోకి లాగారు. మా సీఎం సాబ్ అసలు డ్రింక్ చేయరు, మీ మామ కేసీఆరే తాగుతాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఆయనకే కష్టం అంటూ కొత్త విషయాన్ని చెప్పారు జగ్గారెడ్డి. హరీష్ రావు మాటలతో ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాపం ఆయన మా నాన్న ఏదో ఉంటే ఇప్పుడు ఆ లొల్లి కూడా బహిర్గతం చెయ్యాలా? మొన్న కాలు జారి కింద పడ్డప్పుడు కూడా బాగా తాగి పడ్డాడనే ప్రచారం చేశారు.
మిషన్ తీసుకొచ్చి టెస్ట్ చేయాలి అని అసెంబ్లీలో చేయాలని నువ్వు అనడం ఇది అవసరమా నీకు? అంటే ఈ మిషన్ పెడితే అసలుకే మీ మామ కేసీఆర్ వస్తలేదు. మిషన్ పెడితే ఎప్పుడైనా వచ్చేది కూడా బంద్ అవుతాడు కదా కేసీఆర్ గారు. ఏమని అది కూడా బంద్ అవుతాడు. మాకేం లాభం లేదు. మీ మామ కేసీఆర్ కి ప్రాబ్లం అవుతుంది. ఏది ఆ మిషన్ పెడతాంటే నీ మామ కేసీఆర్ గారు మొత్తం అసెంబ్లీ రాకుండా మిషన్ పెట్టుకుంటున్నావా? దాని అర్థం అందుకే పెట్టుకుంటున్నాము. మరి వాళ్ళు తెలుసుకోవాలి, కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏమైనా ఒకటిగా మొదలు మిషన్ అసలుకే కేసీఆర్ వస్తున్నాడు, రేవంత్ రెడ్డి సీఎం వస్తుంటాడు. నువ్వు మళ్ళా కేసీఆర్ ఇచ్చినావేమో మిషన్ డ్రగ్ అండ్ డ్రగ్ మిషన్ పెట్టమంటాడు. నువ్వు మొత్తానికి రాని కేసీఆర్ గారు ఎట్లా నువ్వు చేస్తే నువ్వు మొత్తంగా ప్రేమగల్ల అల్లుడు లేవనెత్తిన చీప్ కామెంట్స్ కాస్త మామ గోచికే చుట్టుకున్నట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తే ఇక కేసీఆర్ అసెంబ్లీకే రాడు అని జగ్గారెడ్డి సంబోధించడం పరిస్థితి ఎంత పీక్కుపోయిందో తెలుస్తుంది. దీనికి ఆద్యుడు బాధ్యుడు ఎవరో జనాలకు తెలిసిపోయింది.